వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఈదురుగాలుల వర్షం బీభత్సం, వరి మామిడి పంటలకు భారీ నష్టం. ఏపీలో విద్యా విప్లవం, 37 మంది టీచర్లకు సింగపూర్ శిక్షణకు ప్రభుత్వం నిర్ణయం. కరీంనగర్ జ్యువెలరీ దోపిడీ కేసు, సీసీటీవీలో నిందితుల ముఖాలు రికార్డు, గాలింపు ముమ్మరం. రైల్లో దారుణ ప్రవర్తన, సీటు కవర్ చింపి వీడియో వైరల్, నెటిజన్ల ఆగ్రహం. దళపతి విజయం ఇంటి వద్ద సందడి, అభిమానుల హంగామా, భారీ భద్రత. ఇక వివరాల్లోకి వెళ్తే, బయ్యారంలో కురిసిన భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో మొక్కజొన్న పంటలు పొలాల్లోనే తడిసి పాడవుతున్నాయి. రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడులో టీవీకే అధినేత దళపతి విజయ్ నివాసం వద్ద సందడి నెలకొంది. చెన్నైలోని ఆయన ఇంటి వద్ద అభిమానులు భారీగా చేరుకొని సంబరాలు జరుపుతున్నారు. బాణాసంచా పేల్చుతూ నినాదాలతో విజయ్కు శుభాకాంక్షలు తెలిపారు. ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేసిన పోలీసులు పరిస్థితిని నియంత్రిస్తున్నారు. ఇక కుటుంబ సభ్యులు కూడా ఈ సంబరాల్లో పాల్గొంటూ ఆనందాన్ని పంచుకున్నారు. కర్నూలు నగరంలో వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు చేపట్టామని మున్సిపల్ కమిషనర్ చెల్లా ఓబులేసు తెలిపారు. సుంకేసుల జలాశయం, మునుగలపాడు శుద్ధి కేంద్రం, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును అధికారులు పరిశీలించారు. నగరానికి సరిపడా నీరు నిల్వ ఉన్నదని, జూలై వరకు ఎలాంటి సమస్య ఉండదన్నారు. నీటి సరఫరా నిరంతరం కొనసాగాలని, శుద్ధి కేంద్రాల్లో మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.
పెద్దపల్లి జిల్లాకు చెందిన ఏఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ ఆరెపల్లి శ్రీనివాస్కు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక శ్రమశక్తి అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 ఏళ్లుగా యూనియన్లో పనిచేస్తూ సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. తన శ్రమను గుర్తించి అవార్డు అందించిన ప్రభుత్వానికి, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు తనపై మరింత బాధ్యత పెంచిందని, ఐఎన్టీయూసీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. లేబర్ యూనియన్ ఐఎన్టీసీలో గత 30 సంవత్సరాలుగా ఐఎన్టీసీ కార్యకర్త నుండి నేడు జనరల్ సెక్రటరీగా ఎదిగి 2026-27 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మకమైనటువంటి శ్రమశక్తి అవార్డుకు నేను ఎంపికైన సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు నా ఎంపికకు కృషి చేసినటువంటి గౌరవ పెద్దలు జనక్ ప్రసాద్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గారు, ధర్మపురి గారు, ఇంకా ఐఎన్టీసీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త, ఆర్జీవన్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఐఎన్టీసీ కార్యకర్తకు నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు తీసుకోవడం నాకు మరింత బాధ్యతను పెంచింది. ఈ యొక్క అవార్డు నా ఒక్కరి వల్ల, నా వల్ల వచ్చింది కాదు. అది మీ అందరి కృషి వల్ల, మీ అందరి స్నేహభావం వల్ల, మీ అందరూ నాకున్నటువంటి శ్రేయోభిలాషులందరి వల్ల నాకు ఈ అవార్డు రావడం జరిగింది. ఈ యొక్క అవార్డు తీసుకోవడం నేను మర్చిపోలేని క్షణం. అయినప్పటికీ కూడా ఇప్పటి నుంచి ఇంకా నేను ఐఎన్టీసీ అభివృద్ధి కోసం నా శాయశక్తుల కృషి చేస్తానని, నా శాయశక్తుల పనిచేస్తానని, ముఖ్యంగా 34 సంవత్సరాల నుంచి నన్ను కడుపులో పెట్టి సాకుతున్నటువంటి సింగరేణి తల్లికి, అదేవిధంగా నన్ను కన్నటువంటి నా తల్లిదండ్రులకి, నాకు ఉద్యోగం ఇచ్చినటువంటి మా అత్తమామలకి, నా కుటుంబ సభ్యులందరికీ కూడా, నా శ్రేయోభిలాషులందరికీ, గోదావరికంలో ఉన్నటువంటి ప్రెస్ మిత్రులకి అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి ఈ యొక్క అవార్డుకు నన్ను ఎంపిక చేయబడ్డ నా కృషి చేసినటువంటి జనక్ ప్రసాద్ గారికి మరొకసారి నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లాలో రాత్రి వేళల్లో విజిబుల్ పోలీసింగ్ను పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆదివారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు నగరాల్లో బ్లూ కోల్స్, క్యూఆర్టీ బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలతో పాటు స్టాఫ్ ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో 112 లేదా 100కు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు. వనపర్తి మండలం కాశీంనగర్లో మినుముకుంట కట్ట ధ్వంసంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్ స్పందిస్తూ బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులతో కలిసి ధ్వంసమైన ప్రదేశాన్ని పరిశీలించి సంఘీభావం తెలిపారు. కట్టను పునరుద్ధరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రైతులు మాత్రం కట్ట తొలగింపుతో 100 ఎకరాలకు నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను లేను మా వాళ్ళు చేసిన అంటాడు. అవి చేస్తే చేసిండొచ్చు, తాత చేసిన మనవాడైనా ఆచరించాల్సిందే కాదు.
ఇరిగేషన్ అనుమతితోనే తొలగించాలి. ఆయన ఏమన్నా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు ఈ నా సొంత పొలంలో ఈ కట్ట ఉంది మరి కనుక నేను దీన్ని తొలగిస్తున్నా అని చెప్పి ఏమన్నా పర్మిషన్ తీసుకున్నాను? లేదు కదా, పర్మిషన్ ఇవ్వడానికి కూడా లేదు. లేదు. ప్రభుత్వ నిధులు వెచ్చించినాక మనం ఏదైనా చెరువు తీయాలంటే కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి. ఎంఆర్ఓ గారి దగ్గరికి వస్తే ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాలి కదా మీరు. 36 సర్వేలు ఎంఆర్ఓ ఎవరికి రాసింది? ఇరిగేషన్ అయిపోయింది. ఈ కాసిం నగర్ గ్రామంలో 36 సర్వే నెంబర్ లో ఒక కుంట మన గవర్నమెంట్ బిల్లు తోటి వేసినటువంటి కుంట ఇది. ఈ లోకల్ కాంగ్రెస్ లీడర్ ఆ కుంటను మొత్తం డిస్మెంటల్ చేసినాడు సగము. ఈ గ్రామస్తులు కంప్లైంట్ చేస్తే నేను మా జిల్లా అధ్యక్షుడు గట్టి యాదవ్, మండల ప్రెసిడెంట్ మాణిక్యం, రాము వాళ్ళందరం వచ్చినాం. ఇక్కడ మీకు విజువల్స్ పంపుతాను. కంప్లైంట్ కూడా మన ఆఫీసులో చేసినారు. ఏదైనా ప్రైవేటు పట్టాల గవర్నమెంట్ నిధులతోన ఏదైనా నిర్మాణం జరిగితే అది తర్వాత డిస్మెంటల్ చేయనికే లేదు. అది యాజ్ పర్ రూల్, ఇరిగేషన్ రూల్. అది మీకు కూడా ఐడియా ఉంటుంది. ప్రభుత్వ నిధులతోన కుంట నిర్మాణం చేస్తే మళ్ళీ తర్వాత నేను భూ యజమాని ఉండి నేను తీసేసుకుంటా అంటే అట్లా లేదు, అది కేసు అవుతుంది. మీరు వెంబడే ఇమ్మీడియట్లీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి వీలైతే మీ డీని పంపించి ఒకసారి విజిట్ చేయించండి. ఇది ఈ గ్రామస్తులంతా ఏకకంఠంతో ఇక్కడ అంతా స్పాట్ లో ఉన్నాం మేము. ఒక్కని స్వార్థ ప్రయోజనం కోసము ఈ కుంటను మొత్తం డిస్మెంటల్ చేస్తున్నారు. సగం ఆల్రెడీ చేసినారు. యాక్షన్ లేదు కదా, ఇప్పుడు వచ్చిందట మీ వాళ్ళు ఒకరు విజిట్ చేస్తున్నారట, కానీ యాక్షన్ కావాలి కదా. మీరు ఇమీడియట్లీ కలెక్టర్కి మాట్లాడండి, ఎస్పీకి మాట్లాడండి, కేసు చేపియండి. ఏం సార్, మీరు ఈరోజు అందుబాటులో ఉంటే మేము వచ్చి కలుస్తాం ఆఫీస్లో. పర్లేదు మీరు డీని ఎఫర్ట్ పెట్టండి. ఏఈని డీని ఒకసారి పంపించి ఇవి అంత ఫొటోస్ తీసుకొని కావాలంటే నేను కూడా పంపుతాను మీకు ఫోటోలు. ఎస్పీ లెవెల్లో కంప్లైంట్ చేయండి, కేసు చేపియండి. లేకపోతే మీ ఆఫీస్ ముందర వచ్చి గ్రామస్తులము మా పార్టీ వైపు నుంచి అందరం బయట అంచాల్సి వస్తుంది. అదే అందుకే మీకు చెప్తున్నా. సార్ ఇది మీ దృష్టికి వచ్చిన తర్వాత మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా? లేదు సార్, మొన్ననే నా దృష్టికి వచ్చింది. నేను ఇన్స్పెక్షన్ లో ఉన్నాను అప్పుడు. ఆ టైంలో వేరే ప్రాజెక్ట్ మీద ఆ టైంలో వచ్చింది, వచ్చింది. ఇది వాస్తవానికైతే ఇది ఆల్రెడీ రికార్డ్ లో ఉన్నటువంటి కట్ట. దీన్ని తొలగించడం నేరం కదా సార్. వాళ్ళ ఎంత అధికార పార్టీ వాళ్ళైనా కూడా వెంబడే చర్యలు చేపట్టి మరి కట్టను కూడా మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేయాలి. అదే మీరు 2 days అయింది కదా మీరు సార్. ఇది దాదాపు 30-40 years కింద వాళ్ళ తాతల కానుంచి ఉన్నది. మొన్న 2017-18లో దీంట్లో మిషన్ కాకతీయలో బిల్లు కూడా చేసుకున్నారు, రికార్డ్ అయింది. ఈ కుంట ఉన్నటువంటి 30 years కింద ఉన్నది. అంటే ఇది కట్ట చిన్న చెక్ డ్యాంలు అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చిన్న చెక్ డ్యాంలు వాళ్ళు ఇక్కడ వంపుంటే అక్కడ వేసుకోవడానికి రైతు అనుమతితో చేసిరు అప్పుడు. ఆ తర్వాత మొన్న వచ్చిన గవర్నమెంట్ కూడా మిషన్ కాకతీయలో మరి అక్కడ ఉన్న లీడరే ఈ పొలం యజమానే ఈ కట్ట వేసి బిల్లు కూడా ఆయన్నే కాంట్రాక్ట్ గా ఉండి బిల్లు కూడా వసూలు చేసుకున్నాడు ఆయన. అదే కదా సార్, సమ్మతితో జరిగింది. కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు బిల్ తీసుకునేటప్పుడు అంతా కూడా ఆయన సమ్మతి ప్రకారం జరిగినట్టే కదా. 100% సార్. మరి దాని మీద ఇప్పుడు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది మేము మీ నుంచి కోరుకుంటున్నాం సార్. ఏం చేస్తారు మీరు? సార్ ఇక్కడ ఒక సెంటిమెంట్ కూడా ఉన్నది. ఇక్కడ ఈ కుంట పక్కల ఒక పురాతనమైన బావి ఉన్నది. గ్రామస్తులు ఏం చెప్తున్నారంటే మా ఊరి దేవుణ్ణి ఆ గ్రామం బావిలో కడిగే వాళ్ళము, అది పురాతనం నుంచి. మళ్ళీ ఈ సెంటిమెంట్ కూడా డెవలప్ అయితే అదంతా లొల్లి అవుతుంది, మళ్ళీ కమ్యూనల్ అవుతుంది. ఆ బావిని కూడా పూడ్చి చేసాడు. ఈ కట్టమట్టి తీసి ఆ బావిని పూడ్చిండు అతను. కోటమాసం రైట్. అంటే ఇప్పుడు మీకు తెలిసిన రికార్డు గ్రామంలో సర్వే నెంబర్ 36లో గత
20-30 సంవత్సరాల కింద నుంచి ఒక చిన్న వాటర్ షెడ్ ఉన్నది. గత ప్రభుత్వంలో మిషన్ కాకతీయ ద్వారా ప్రభుత్వ నిధులు వెచ్చించి ఇక్కడ ఒక కుంట నిర్మాణం చేయడం జరిగింది, అప్పుడు నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. మరి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు వ్యవసాయాన్ని మొత్తం దగా చేయడమే కాకుండా ఉన్నటువంటి కుంటలను చెరువులను తొలగించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దీనిపైన గ్రామస్తులందరూ ఏకమై ఇరిగేషన్ వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోకపోవడం, ఈరోజు గ్రామస్తుల పిలుపు మేరకు బీఆర్ఎస్ జిల్లా శాఖ మరియు మండల శాఖ ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే సగం కుంటను మొత్తము ధ్వంసం చేసేసినారు. ఇది చేసినటువంటి వ్యక్తి పైన తీవ్రమైనటువంటి చర్య తీసుకోవాలి. మళ్ళా కుంట నిర్మాణము ఆయన సొంతం రికవరీ చేసి ఈ కుంటను నిర్మాణం చేయాలని భారత రాష్ట్ర సమితి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ గ్రామస్తులు చెప్పినట్టు 50-60 బోర్లు అంటే కనీసం 200-300 ఎకరాలకు నీళ్లు ఇచ్చేటటువంటి కుంట ఇది. కాబట్టి ఈ అధికారులు వెంటనే స్పందించాలి, లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలియజేస్తున్నాం. కామారెడ్డిలో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. పాత బస్టాండ్ వద్ద ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో 12 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలుపగా, ప్రమాదానికి గల కారణాలు, నష్ట వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురానికి చెందిన యువతి మస్కట్లో వేధింపులకు గురవుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. 6 నెలల క్రితం ఏజెంట్ ద్వారా మస్కట్ వెళ్లిన షాజహాన్ యజమాని వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. తనను రక్షించాలని ఆ వీడియోను ఏపీ డిప్యూటీ సీఎంకు పంపింది. వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎన్ఆర్ఐ టీంతో మాట్లాడి ఆమెను త్వరగా ఇండియాకు రప్పిస్తామని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. నన్ను కాపాడండి. నా పేరు షానాజ్, మాది ఊరు వైపాడు, లొకేషన్ నన్ను కాపాడండి. పవన్ కళ్యాణ్ అన్నా నన్ను కాపాడండి అన్నా, మీ కాలు కొట్టుకుంటాను. వీడు రోజు కొట్టే పని, కొట్టి పెడతానడు. భయపడి బాత్రూంలోకి వచ్చి వీడియో చేసి పెడతానన్నా, నన్ను కాపాడండి అన్నా, మీ కాలు పట్టుకుంటాను, చంపేసినట్టుకుంటాడు. ప్లీజ్ అన్నా, పవన్ కళ్యాణ్ అన్నా కాపాడండి. నేను ఇట్లా మస్కట్లోకి వచ్చి ఇరుక్కునేసినానన్నా, నన్ను కాపాడండి అన్నా. కొద్దిసేపు వస్తే సెన్ను కూడా పెరుక్కునేసి బాగా వాతుతాన్నాడు. అన్నం నీళ్ళు లేదన్నా, ఒక రూమ్లో బంధించేసినాడన్నా. బాత్రూంలోకి వచ్చి వీడియో తీసి పెడతానన్నా, మీ కాలు పట్టుకుంటాను, నన్ను కాపాడండి అన్నా. నాకు 3 బిడ్డలు ఉంటారన్నా, నాకెవరు లేరన్నా పట్టించుకునేదానికి. మీ కాలు పట్టుకుంటానన్నా, నన్ను కాపాడండి. నా బిడ్డల దగ్గరికి నన్ను చేర్చండి అన్నా. ప్లీజ్ అన్నా, నాకు భయం పెట్టుకుంటాను, మీ కాలు పట్టుకుంటాను. నాకు ఫిట్స్ కూడా వస్తానన్నా వీడు కొట్టే దెబ్బలకి. మీ కాలు పట్టుకుంటాను, నన్ను కాపాడండి అన్నా. లేకపోతే నేను చచ్చిపోయినట్టుకున్నానన్నా. నాకు 3 బిడ్డలు ఉన్నారు. ప్లీజ్ అన్నా. ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామంలో శ్రీ బీరప్ప స్వామి బండారు పూజలో ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి బండారాన్ని సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ కురువల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కురువలందరూ ఐక్యంగా ఉండి రాజకీయంగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఎంపీకి గ్రామస్తులు, టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. సార్
బయట వస్తారు కదా. ఆంధ్రప్రదేశ్లో పారిశుద్ధ్యంపై అవగాహన కార్యక్రమానికి హీరో నాని మద్దతు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించిన స్వచ్ఛ రథలు కార్యక్రమానికి అభినందిస్తూ తడి పొడి చెత్త వేరు చేసే విధానంపై నాని వీడియో విడుదల చేశారు. ఇప్పటికే ఈ కార్యక్రమం ద్వారా భారీ స్థాయిలో చెత్త సేకరించి ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసినట్లు తెలిపారు. నాని మద్దతుకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలుపుతూ మరిన్ని ప్రముఖులు కూడా అవగాహన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. జనరల్గా మన చుట్టూ బోల్డ్ అంత చెడు ఉంది అండ్ ఆ చెడు గురించి మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ అండ్ ఇన్ జనరల్ గ్రూప్స్లో కానీ ఫ్రెండ్స్తో కానీ బోల్డ్ అంతా మాట్లాడుతూ ఉంటారు అండ్ దాని గురించి ఎక్కువ వినపడుతుంటుంది. ఐ థింక్ చెడుని కంటే ఎక్కువ మనం మంచి గురించి ఎక్కువ మాట్లాడుకోగలగాలి, మంచిని ఎక్కువ సెలబ్రేట్ చేసుకోగలగాలి, మంచిని గుర్తు చేసుకోవాలి. ఐ జస్ట్ గాట్ టు నో దట్ కొత్తగా ఒక స్వచ్ఛ రథాలు అనే ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అండ్ అది ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఐ ఫీల్. ఎందుకంటే మన చుట్టూ మన హెల్త్కి సంబంధించి కానీ మన సొసైటీకి సంబంధించి కానీ ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకి వీఆర్ నాట్ రియలీ ట్రైన్డ్ ఆర్ ఎడ్యుకేటెడ్ ఇన్ వేస్ట్ మేనేజ్మెంట్. ఒక చెత్తని హౌ డు వీ డీల్ విత్ ఇట్ అనేది మిగతా దేశాలతో కంపేర్ చేసిన మిగతా ప్లేసులతో కంపేర్ చేసిన ఐ థింక్ మనం ఎక్కడో కొంచెం ల్యాకింగ్లో ఉన్నాం అండ్ దానికి సంబంధించిన అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ఇలాంటి ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసి అట్ ద సేమ్ టైం ఒక ఈ స్వచ్ఛ రథాలని స్టార్ట్ చేసి దానికి ఒక 600 స్వచ్ఛ రథాలు ఆల్రెడీ లాంచ్ చేశారని చెప్పారు. అండ్ ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే తడి చెత్త పొడి చెత్త అన్నది వేరు చేయటం అండ్ చేయటం వల్ల వచ్చే లాభాలు ఏంటి, దానివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, మనకి అది చేయకపోవడం వల్ల వచ్చే రిస్క్స్ ఏంటి అన్న దాని మీద ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయటం. ఐ థింక్ దట్స్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అండ్ I really congratulate the entire team for doing this. I congratulate Pawan Kalyan garu for doing this. And ee initiative pedda success avvali already. I think everybody is joining in and I hope meeru ee plastic bottles lantivi ledante steel waste lantivi ledante paper related waste lantivi when you segregate it and take it and give it to this ee swachh radhaliki ichinappudu vallu nityavasara వస్తువుల్ని మీకు ఇవ్వటం అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఇలాంటి ఒక మీ ఓన్ డిసిప్లిన్ కోసం మీకు ఒక గిఫ్ట్ ఇస్తాననటం ఐ థింక్ ఇస్ అ బ్యూటిఫుల్ ఐడియా అండ్ ఐ రియలీ అప్రిషియేట్ దట్ థాట్ అండ్ ఐ హోప్ ఇలాంటి ఎన్నో ఇనిషియేటివ్స్ ఇకపై కూడా గవర్నమెంట్ తరఫు నుంచి పవన్ కళ్యాణ్ గారి తరఫు నుంచి ప్రజలందరికీ అంతాయని నేను నమ్ముతున్నాను బలంగా. ఆన్ దాట్ నోట్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్ ఇన్వాల్వ్డ్ అండ్ టు పవన్ కళ్యాణ్ గారు. I think my best wishes and regards, sir.
ఐ నో దెర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ రూటింగ్ ఫర్ యూ. నేను కూడా అందులో ఒక్కడిని. అండ్ ఐ హోప్ యూ విల్ కంటిన్యూ టు డూ ఆల్ ద గుడ్ యూ హ్యావ్ బీన్ డూయింగ్ అండ్ వీఆర్ ఆల్వేస్ రూటింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.